బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారని, పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు అని షాకింగ్ కామెంట్ చేశారు. కేసీఆర్ అక్రమ ఆస్తులపై చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పొలం బాట కాదని తీహార్ జైలు బాట పట్టాలని విమర్శించారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం అండివలంలో మంత్రి కోమటిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అర్వపల్లి మండల కేంద్రం నుంచి 28 కిలోమీటర్లు మంత్రి కోమటిరెడ్డి స్వయంగా బుల్లెట్ నడిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి 10 సంవత్సరాలు నియంత పాలనలో కేసీఆర్ ఎన్ని కష్టాలు పడ్డా సరే కాంగ్రెస్ జెండా పట్టుకుని ఇలా మళ్ళా కాంగ్రెస్ తుమ్మతులు ఆ రోజు దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించిన నిజంగా కూడా ఈ రోజు ఈ ఎండలో స్వాగతం కానీ రాత్రి అనుకున్నాం. రేఖా చారిటబుల్ ట్రస్ట్ కాదు, రేఖా కానీ గ్రామ దేవత ముత్యాలమ్మ ఇలా గుడి కట్టుకున్నాం. దానికి పూజకు రావాలని చెప్తే అనుకో